ఓకే, అందరికీ నమస్కారం. మరి ఈరోజు కూడా మనం చక్కగా 6వ రోజులోకి అడుగు పెట్టడం జరిగింది. మరి 6 రోజుల నుంచి మనం వీరబ్రహ్మం గారి చరిత్ర ఆయన ఇచ్చిన కాలజ్ఞానం గురించి మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి మనం 6 రోజుల నుంచి ఆత్మజ్ఞానము కాలజ్ఞానాన్ని చక్కగా నేర్చుకుంటున్నాము. మరి ఈరోజు కూడా అందులో భాగంగా సత్యబోధ ఇంకా ఏమేం చెప్పిండు, మరి వాటి గురించి కూడా కాస్త మనం మరి ఆయన ఏమేం మహిమలు చేసిండు వీటన్నింటి గురించి చక్కగా తెలుసుకుందాము. మరి అందరికీ నమస్కారం. అలాగే వీరబ్రహ్మం గారితో పాటు మరి ఎందరో దేవుళ్ళు ఈ భూమి మీదకి ఆయనతో పాటు రావడం జరిగింది. ఆయన జన్మ తీసుకోవడంతో పాటు ఇంకా కొందరిని తీసుకొని వచ్చి మరి ఈ మాయా లోకంలో మాయ అంటకుండా ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన మహానుభావులందరికీ మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాము. మరి ఈరోజు ఆయన ఏం చెప్పిందంటే, ఇంకొక విషయము, ఎవరైనా సరే చెక్క భజనల్లో కానీ అలాగే విగ్రహాలు వీటిలో ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం మనం. అంటే మనకు ఆయన ఇచ్చిన జ్ఞానం ఏంటిదంటే ఆత్మజ్ఞానం, అంటే కాలంలో జరగబోయే జ్ఞానం, కాలంలో జరిగే జ్ఞానాన్ని కాలజ్ఞానము, అలాగే ఆత్మజ్ఞానాన్ని ఏం జరగబోతుందో అది వివరించాడు. మరి మళ్ళీ మనం ఎలా ఉండాలి, ఈ కలియుగంలో మాయాలోకంలో ఎలా ఉండాలి, ఇలా మనకు 2 రకాలైన జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. మరి అందులో మనకు వినిపిస్తుందమ్మా అందరికీ చక్కగా? అవును, వినబడుతుంది. అంటే మనకు చెప్పిన అసలు విషయం పరమార్థమే అంటే అందరూ మామూలుగా అర్థం చేసుకుంటారు కానీ అసలు పరమార్థం చేసుకోరు. మరి ఆయన ఇచ్చిన జ్ఞానము మనకి రాతి విగ్రహాలలో, చెక్క భజనలలో, మొక్కే ప్రసాదాలలో లేదు. ఎందులో ఉంది అని చెప్పిందంటే మీరు చేసే పనులలో. అంటే ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన సత్యమేంది, మనము చేసే భజనల్లో అంతవరకే, చేసినంతసేపే మనకి మనస్సుకు ఉల్లాసం అనేది ఉంటుంది కానీ శాశ్వతం అనేది ఉండదు. ఎప్పుడైతే మనం ప్రతి అణువణువులో దేవుడు ఉన్నాడు కానీ మనం కేవలం ఒక విగ్రహంలోనే, ఒక గుడిలోనే చూస్తున్నాము కానీ అణువణువులో అంతటా అందరిలో చూడలేకపోతున్నాం. మరి భగవద్గీత ఏం చెప్పిందంటే అందరిలో, అన్నింటిలో అని చెప్పడం జరిగింది. అందరిలో చూడలేకపోతున్నాం, అన్నింటిలో చూడలేకపోతున్నాం. కేవలం రాతి విగ్రహంలో, అంటే కదలలేని విగ్రహాలలో ఆ విగ్రహాన్ని శిలా నిలబెట్టుకొని ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం మనం. డైరెక్ట్ విగ్రహానికి అంత శక్తి ఉండదు. అంటే అందులో చైతన్యం ఉంటుంది కానీ జడంలో ఉంటుంది, అది కదలదు. మరి కదలనిది మనకు కదిలే ప్రాణులకి ఎట్లా సహాయం చేస్తుంది అని చెప్పి మనకి దాంట్లో ప్రాణం పోయడం జరుగుతుంది. విగ్రహాలలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కాబట్టి అందులో ప్రాణ ప్రతిష్ఠ చేసేంత వరకు ఏ రాతి విగ్రహాలలో కానీ దేనిలో కానీ అది చక్కగా పని చేయడం అనేది ఉండదు. మరి అక్కడ ఎన్నో జరుగుతుంటాయి గుడిలలో, యంత్రాలు పెట్టడం కానీ, భూమి ఆకర్షణ కానీ, యంత్రాలు, శ్రీచక్ర యంత్రాలు, చక్కగా మనకు గర్భగుడిలో పైన గోపురము, ఆ గోపురం పైన విశ్వశక్తిని ఆకర్షించుకునే ఆకారం కట్టడం, ఇవన్నీ జరిగితేనే అందులోకి విశ్వశక్తి వస్తుంది. మంత్రశక్తులతో, మంత్రాలతో, మరి ఎటువంటి శక్తులతో ఉన్న మహానుభావుడు మంత్రశక్తులు చదివితే తప్ప, ఎవరంటే వాళ్ళు మంత్రాలు చదివితే అందులోకి శక్తి వెళ్ళదండి. వాళ్ళు కూడా ధ్యానం చేసి సత్యాన్ని తెలుసుకొని వాళ్ళ మంత్రశక్తితో వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క శక్తులతో వాళ్ళు మంత్రాలు చదివితే ఆ మంత్రం పనిచేసి అందులోకి శక్తి వెళ్తుంది. ఇప్పుడు ఎవరంటే వాళ్ళే మంత్రాలు ఉపనిషత్తులు చదివేసి
విగ్రహాలు. అందుకనే వీరబ్రహ్మం గారు తెలియజేసిన సత్యం ఏంటంటే, రాతి విగ్రహాలలో, చెక్క భజనలలో, మొక్కే ప్రసాదాలలో కాదు. చక్కగా మనకు ఏమని చెప్పిండు అంటే, ఇవి తాను ఎవరికి వారు తాను చేసే పనులలో ఉందని చెప్తున్నాడు. మన ఆలోచనలు, మన భావాలు, మనం చేసే పనులలోనే ఉంటుంది. అందుకే ప్రతి మానవుడు సత్యాన్ని గ్రహించాలి అంటున్నాడు. సత్యం అంటే ఏంటిది అసలు? అది గ్రహించాలి. అది గ్రహించనంతసేపు ఈ మాయాలోకంలో మాయని మాత్రమే అంటించుకొని ఉండి, ఇది శాశ్వతం కాని దాన్ని పట్టుకొని శాశ్వతమైన దాన్ని వదిలిపెట్టేస్తున్నాము అని చెప్పి వీరబ్రహ్మం గారు. అందుకనే మనము శాశ్వతమైంది ఏంటిది? సత్యము. సత్యం అంటే ఏంటిది? శాశ్వతమైంది. అదేంటిది అన్నది మనకు వీరబ్రహ్మం గారు చక్కగా పాటల రూపంలో జ్ఞానాన్ని, ఆత్మ మాత్రమే శాశ్వతమైంది అని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి, మరి ఆత్మకు సంబంధించిన శక్తిని మనం ఎప్పుడైతే అందిస్తామో మనం సరైన మార్గంలో ఉన్నట్టు. కాబట్టి మరి మనం సమాజానికి చేయాల్సిన పరమార్థం అంటే ఏంటిదంటే, సమాజానికి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలియజేయాలి. ఎప్పుడైతే మనం ఏ కష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా మనలోకి మనం వెళ్తే తప్ప సత్యాన్ని గ్రహించలేము. ఏదన్నా తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనం ఆత్మ దగ్గరికి వెళ్ళాలి, అంటే సత్య మార్గంలోకి వెళ్ళాలి. అప్పుడే తెలుస్తుంది. ఇంకొక విషయం ఏం చెప్పినంటే, ఈ పరమార్థ జీవుడే, ఈ మానవుడే నిజమైన మాధవుడు అని తెలియజేయడం జరిగింది. మరి మనకు వీరబ్రహ్మం గారు ఎంతో జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఇంకొక విషయం ఏంటిదంటే, దేవుడు వేరే లేడు, ఇంకా మళ్ళా నీలోనే ఉన్నాడు. ఇవన్నీ విషయాలు మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కానీ, పులాజీ బాబా కానీ, శబరిమాత కానీ ఎందరో సద్గురులు వచ్చి చెప్పిండ్రు, నీలోనే అనంత విశ్వం ఉంది, ఆ అనంత విశ్వంలోకి వెళ్ళు అని చెప్పి ఎందరో చెప్పడం జరిగింది. కాబట్టి మనం సమాజానికి చేయవలసిన మేలు ఏంటంటే, ఆత్మ గురించి తెలియజేయడము, ఆత్మ జ్ఞానం గురించి తెలియజేయడము, సత్యం గురించి తెలియజేయాలి. కానీ మనము చెక్క భజనలు చేసుకుంటా ఆ భజనలలో అక్కడనే మనం ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. అతను మరి దేవుడే వేరు లేడు, నీలోనే ఉన్నాడు అని ఎంత చక్కగా మనకు గొంతెత్తి అరిసి చెప్పింది ఎవరు? మరి వీరబ్రహ్మం గారు ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి. మరి సాక్షాత్తు దేవుడే భూమి మీదకి వచ్చి కలియుగంలో ఒక అవతారం ఎత్తి, నీవే దేవుడివి, నీలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పి స్వయంగా దేవుడే వచ్చి చెప్పినా కూడా మనం నమ్మలేకపోతున్నామంటే మనకు ఎంత మాయ అంటుకుంది అన్నది మనం గ్రహించాలి. ఈ మాయ అంటుకోవడం వల్ల దేవుడు వచ్చి చెప్పినా, గురువు వచ్చి చెప్పినా మన నెత్తికి ఎక్కట్లేదు. అందుకని మరి ఎక్కాలి అంటే సజ్జన సాంగత్యం అనేది తప్పకుండా అవసరము. సజ్జన సాంగత్యము అంటే సత్యం తెలిసిన వాళ్ళతో మనం ఎప్పుడైతే సాంగత్యం చేస్తూ ఉంటామో రోజు కొంచెం సేపు, అప్పుడు మనకి గ్రంథాల రూపంలో ఎంతో జ్ఞానం ఉంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ఇలా సజ్జన సాంగత్యాన్ని చేస్తూ ఉన్న కొద్దీ మనకు అన్ని విషయాలు చక్కగా తెలుస్తాయి. మన లోపలికి మనం ధ్యానం చేస్తున్న కొద్దీ, నిజంగా ధ్యానం చేసిన వాళ్ళకి చక్కగా తెలుస్తుంది. మరి నీలో ఉన్న దేవుణ్ణి దర్శించుకో, పరమాత్మ దృష్టితో ప్రపంచాన్ని చూడు అంటున్నాడు. అంటే మనము మన లోపల పరమాత్మ యొక్క దృష్టి, అంటే పరమాత్మది లోపల ఉంది దృష్టి. ఆ పరమాత్మ దృష్టి ఏంటిది? ఇక్కడ ఉంటుంది, ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. అది ఆత్మ యొక్క కన్ను. ఆ పరమాత్మ యొక్క దృష్టితో చూడాలంటే దాన్ని ఓపెన్ చేసుకోవాలి. అది మూసుకొని ఉంది. ఇది ఓపెన్ కావాలంటే ఈ రెండు మూసుకోవాలి. చూడండి, పరమాత్మ దృష్టితో చూడు అనగానే అది అందరికీ అర్థం కాదు. ఎట్లా చూడాలి? ఏదో అన్నేసిండు విన్నాము పరమాత్మ దృష్టితో అని. అంటే పరమాత్మ దృష్టి అంటే ఆత్మ కన్ను, ఆత్మే పరమాత్మ. కాబట్టి మరి ఆ మూడో కన్ను ఓపెన్ చేసుకొని, మనం ఈ రెండు కన్నులు మూసుకొని ఆ మూడో కన్నుని మనం ఓపెన్ చేసుకొని ఆ దృష్టితో మనము ఈ లోకాన్ని, సత్యం ఏంటిది, ప్రతిదీ కూడా మనం చక్కగా తెలుసుకోవచ్చు. అలా మనం మూడో కన్నుని ఓపెన్ చేసుకొని ఆ పరమాత్మ దృష్టితో ఈ ప్రపంచాన్ని చూస్తూ మనలో ఉన్న
జీవన జ్యోతిని వెలిగించుకోవాలి. అంటే మనలో ఉన్న జీవన జ్యోతి అంటే మన జీవితానికి వెలిగించే ఆత్మజ్యోతి ఏదైతే ఉందో, ఎప్పటికీ ఆరిపోని జ్యోతే జీవని జ్యోతి. మరి అటువంటి జీవన జ్యోతి మరి అందరిలో ఉంది కాబట్టి ఆ అందరిలో ఉన్న జీవన జ్యోతిని మనం చక్కగా వెలిగించుకుంటూ ప్రతి ఒక్కరి జీవన జ్యోతిని వెలిగించడానికి మనం బయలుదేరాల్సిందే. అందుకే మనం భూమి మీదకి వచ్చినాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు వెళ్తే అని ఎప్పుడైతే నువ్వు అనుకొని నీ ఎదుగుదలని ఆపేసుకొని ఇతరుల ఎదుగుదలని ఆపేయడం వల్ల ఇంకొక 10 జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉంటుంది. మరి అంత చక్కటి మార్గాన్ని మనకు ఇచ్చిన వీరబ్రహ్మం గారు మరి ఇంతనే కాకుండా తన బిడ్డకి కూడా, ముఖ్యంగా తన కూతురు ఆమెకి ఏంటంటే తన యొక్క మఠానికి సంబంధించిన మఠాధిపతి అధికారాన్ని తన కూతురుకు పుట్టబోయే బిడ్డలకి మాత్రమే అందించడం జరిగింది. అంటే స్త్రీ శక్తి ముందుండాలి, స్త్రీలని గౌరవించాలి, స్త్రీలని వాళ్ళలో ఉన్న ఔన్నత్యాన్ని తెలియజేయడం కోసం చక్కగా మరి పిల్లలందరినీ ప్రచారానికి నేను చేసిన బోధన అంతా కూడా మగపిల్లలందరినీ నేను చేసిన బోధని చక్కగా ప్రచారం చేయండి అని చెప్పి పిల్లలందరినీ పంపిస్తాడు. మరి కూతురికేమో మఠం యొక్క అందరూ భూలోకంలో ఏం చేస్తారు, పుత్రులకి ఇస్తారు. అందరూ పుత్రులకే ఇస్తారు కదా కూతురు అని మనం డివైడ్ చూస్తాం. కానీ వీరబ్రహ్మం గారు చక్కగా తన కూతురికి పుట్టబోయే పిల్లలు మాత్రమే ఈ మఠాధిపతులు వారసత్వమే అవుతుందని చెప్పడం జరిగింది. మరి అంత స్త్రీకి అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక విషయం ఏంటిదంటే వీరబ్రహ్మం గారు సమాధి అయ్యేటప్పుడు తన భార్య మరి రోదిస్తూ ఉంటుంది, నన్ను వదిలిపెట్టి వెళ్తావా అని. చూడండి, ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఆ సమయంలో కాస్తైన మాయ అనేది అంటుకుంటుంది. ఏడిస్తే చాలు ఆ మాయ అనేది అంటుకుంటుంది. కాబట్టి అప్పుడు వీరబ్రహ్మం గారు ఆశీర్వదించి నేను లేనని బాధపడాల్సిన అవసరం లేదు, నేను సమాధి నుంచి మీ ప్రతి ఒక్కరికి సమాధానాలు ఇస్తాను అని చెప్పడం జరిగింది. అలాగే వీరబ్రహ్మం గారు ఆమెకిచ్చిన వరం ఏంటంటే, నీవు ఉన్నంతకాలం నువ్వు ముత్తైదుగానే ఉండాలి, నీవు ఉన్నంతకాలం ముత్తైదుగానే ఉండాలి. ముత్తైదు అంటే ఏంటి అండి, మనం చర్చిద్దాం. ముత్తైదు అంటే మరి స్త్రీకి ముఖ్యమైన 5 ఏంటి అది అంటే, ఒకటి మంగళసూత్రం, రెండవది మట్టెలు, మూడవది బొట్టు, నాలుగవది గాజులు, ఐదవది ఏంటిదంటే పూలు అనుకుంటారు అందరు. పువ్వులు కాదండి, వీరబ్రహ్మం గారు స్వయంగా చెప్పడం జరిగింది. తన జీవిత చరిత్రలో గ్రంథంలో కూడా చక్కగా ప్రతి స్త్రీ ఈ 5 ఎప్పటికీ పొందాలి అని చెప్పి తను ఇచ్చిన వరం. అది 5వది ఏంటిదంటే చెవి కమ్మలు. ఇది మనం ఏం చేస్తామంటే చెవి కమ్మలు కాదు అని పక్కకు పెట్టేసి మనం పువ్వులకి ప్రాముఖ్యత ఇస్తాం. ఇవి ముత్తైద పువ్వులు కదా అంటాం, తెలిసినంత ఏదో తెలుసు అన్నట్టుగా మాట్లాడేసేస్తాం. కానీ అసలు సత్యం ఏంటంటే 5వది ఒకటి కుంకుమ, రెండవది గాజులు, చెవి కమ్మలు, కాలి మట్టెలు, అలాగే పుస్తెలు. ఇవి మాత్రమే 5 మాత్రమే మనకి ముత్తైదవతనం. అందుకే పురాణ స్త్రీలు భర్తలు చనిపోగానే చెవి కమ్మలు కూడా తీసేసేవాళ్ళు, ఎప్పుడు పెట్టేవాళ్ళు కాదు. మట్టెలు తీసేసేవాళ్ళు, పుస్తె తీసేవాళ్ళు, గాజులు కూడా వేసుకునేవాళ్ళు కాదు, బొట్టు పెట్టేవాళ్ళు కాదు. ఒట్టి తెల్లటి వస్త్రం మాత్రమే ధరించి అన్నీ తీసేస్తే ఆమె విధవరాలుగా అలా కనిపించేది. కానీ ఇప్పుడు మనకి వీరబ్రహ్మం గారు చక్కగా మరి ఆయన భార్యకి ఇచ్చిన వరం ఈ వరం కాబట్టి మరి అంత ముత్తైదుకు సంబంధించిన మనం పూలకి ప్రాముఖ్యత ఇచ్చి పూలన్నీ తెంపేసి మరి మనం ఎన్నో జీవుల ఆహారాన్ని దోచుకుంటున్నాము. ఈ సత్యాలని గ్రహించడానికి ఆయన సత్యబోధ చేసిండు. ఏదో మనం వింటాము, చరిత్రలు వింటాము, నాటకాలు వింటాము, అంతే, విన్నంతసేపే కానీ ఆచరణ అనేది లేదు. కాబట్టి
ఏ స్త్రీ కూడా పువ్వు తెంపాల్సిన అవసరం లేదు. బాహ్య పువ్వులు కాదు అడిగింది, దేవుడు అడిగింది పువ్వులు. పువ్వుల గురించి మనం రేపు తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు బాహ్య పువ్వులు అంటే చెట్ల మీద పూసిన పువ్వులు, అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ పుష్పం అనేది వికసించింది. అక్కడ పరమాత్మ యొక్క శక్తి లేకుంటే పుష్పం వికసించదు, కాయ పండు కాదు, అసలు చెట్టే ఉండదు. ఆ చెట్టులో కూడా ఉన్నాడు కాబట్టి మరి అక్కడ కూడా ఆ పుష్పంలో ఉన్న తీయదనము, మకరందం ఏదైతే ఉందో అది ఎన్నో సూక్ష్మజీవులకి ఆహారం అండి. అది మర్చిపోవద్దు. మనం ఎన్నో సూక్ష్మజీవుల ఆహారాన్ని మనం దోచుకుంటున్నాము. ఎందుకంటే అది వేరే ఆహారాన్ని తీసుకోలేదు. ఒక దోమ కానీ, ఒక ఈగ కానీ, అలాగే ఒక బటర్ఫ్లై కానీ, ఒక తేనెటీగ కానీ, అలాగే ఇంకా చీమలు కానీ, ఇట్లాంటి అన్నీ కొన్ని ఇంకా చాలా చిన్న చిన్న సూక్ష్మ దోమలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వేరే ఆహారాన్ని స్వీకరించలేవు. అవి దానికి ఆహారం అంటే భగవంతుడు ఎవరినైతే భూమి మీద పుట్టించడం జరిగిందో అప్పుడే ప్రతి ఒక్కరికి ఏ ఆహారం అనేది నియమించడం జరిగింది. అందుకని వాటి ఆహారం మకరందం, పువ్వుల్లో ఉండే తీయదనాన్ని గ్రోలి చక్కగా కొన్ని స్వీకరిస్తుంది, కొన్ని సేవిస్తుంది, కొన్నేమో ఇప్పుడు మనకు తేనెలాగా మనకి అది మళ్ళీ మనమే దోచుకుంటున్నాం, మనకే వస్తుంది. అందుకనే పువ్వుకు ప్రాముఖ్యత బాహ్య పువ్వుకు కాదండి ఇవ్వాల్సింది, పువ్వులు. తెలుసుకోవాలనుకుంటే రేపటి క్లాస్లో జాయిన్ కండి. మరి పువ్వులు మనకు అష్టపుష్పాలు అడిగిండు. ఆ అష్టపుష్పాలు ఏంటో మనం రేపు తెలుసుకుందాము. ఈ అష్టపుష్పాలు అంటే బాహ్య పుష్పాలు వాడిపోతాయి కానీ అష్టపుష్పాలు వాడిపోవు. కాబట్టి వాడిపోయే పుష్పం నాకెందుకు? పరమాత్మ అనేడు సర్వం ఉండేవాడు, శక్తివంతుడు, కాంతివంతుడు. కాబట్టి అతనికి వాడిపోయే పుష్పాలు అడగలేదండి. అంత చీఫ్గా అడుగుతాడు అతను అడిగింది ఎన్నటికీ నాశనం కానిది, ఎన్నటికీ వాడిపోని పుష్పాలు మన లోపల ఉన్నాయి. కాబట్టి చెట్లపైన పూసే పుష్పాలు కాదు అతను అడిగింది, ఈ అంతరంగంలో, ఈ దేహంలో, ఈ దేవాలయంలో పూసే పుష్పాలు కొన్ని ఉన్నాయి. వాటిని మాత్రమే మరి భగవంతుడు అడగడం జరిగింది. కాబట్టి మరి అష్టపుష్పాల గురించి రేపు తెలుసుకుందాము. మరి ఈరోజు మనం ఈ ముత్తైదతనాన్ని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆ పువ్వులు పూయగానే టక్కుమని తెంపి నెత్తిలో పెట్టుకోవడం, మరి అక్కడ దేవునికి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కాదు. దేవుడు అక్కడే కాదు ఎక్కడైనా ఉన్నాడు. చెట్టు దగ్గర ఎప్పుడైతే పువ్వు వికసిస్తుందో అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు, అక్కడ కూడా నమస్కారం చేసుకోవచ్చు. కాబట్టి ఏదైతే మనం జ్ఞానం తెలుసుకుంటున్నామో ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మరి ఇంకొక విషయం ఏంటిదంటే తను మరి ఎన్నో రకాలుగా వీరబ్రహ్మం గారు ఎన్నో రకాలుగా తన మహిమలని మనకి చూపించడం జరిగింది. అంటే మరి ఆయన మహిమలు ఎన్నో రకాలుగా చూపించడం జరిగింది. కొన్ని మహిమలు మనకు అన్నీ తెలివయి, కొన్ని మాత్రం మనం మహిమలు ఏంటియో మరి మనం చక్కగా ఇప్పుడు తెలుసుకుందాము. ఒకటేమో కక్కయ్య అంటే చెప్పినాం కదా మనం ఫస్ట్ రోజు క్లాస్లో. కక్కయ్య ఎవరు అంటే యమధర్మరాజు స్వయంగా ఒక హరిజన కులంలో యమధర్మరాజు కక్కయ్యగా జన్మ తీసుకోవడం జరిగింది. అంటే శవాలని కాల్చేవాడు. చూడు అతని పాత్ర కూడా అదే. యముడు ఏం చేస్తాడంటే అందరి ప్రాణాలని తీసుకుపోయేవాడు. అలాగే పోయిన తర్వాత ఆ కట్టెని కాల్చేయడానికి ఆ స్థితిలో ఆ కులంలో పుట్టుతాడు. అక్కడ కూడా తనని ఆ బాధ నుంచి అక్కడ ఏంటంటే ఆయన భార్యని చంపేస్తాడు కక్కయ్య. మనం ఫస్ట్ రోజు తెలుసుకున్నాము స్టోరీ. అక్కడ భార్యని చంపడం వల్ల మళ్ళీ ఆ భార్యని బతికించడము అనేది ఒక మహిమ. అలాగే మనకు రెండవ మహిమ ఇంకొకటి ఏంటిదంటే మరి సిద్ధుడు అంత పెద్ద రాశుల అన్నాన్ని, ఎంతో ఒక కొండలాగా ఉంటుంది అన్నము, మరి అన్నపూర్ణ అష్టకాన్ని మరి చక్కగా గురుగారు అంటే వీరబ్రహ్మం గారు చక్కగా అన్నపూర్ణ అష్టకాన్ని చదివి మరి ఆ అన్నాన్ని నా సిద్ధుడు చక్కగా భుజిస్తాడని చెప్పి మహిమతోని అంత పెద్ద గుట్టలా ఉన్న అన్నము అంత చిన్న శిష్యుడు మొత్తం భుజించడం అనేది కూడా తన మహిమే. అప్పుడే వీరబ్రహ్మం గారు అంటే ఏంటిదో అప్పుడు చాలా చక్కగా అక్కడ నంద్యాలలో అది జరిగింది. ఎక్కడ అంటే
ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో జరిగింది. మరి ఆ బ్రాహ్మణ్స్ అందరూ కూడా శరణాగతితో చక్కగా ఆత్మజ్ఞానాన్ని పొందడం, వీరబ్రహ్మం గారు ఏం చెప్పిండ్రో దాన్ని ఆచరించడం జరిగింది ఆ టైంలో. తర్వాత కుక్క మాంసంని కూడా చక్కగా పండ్లు చేయడం, అలాగే మనకి నవాబ్ గారు అంటే బనగానపల్లిలో మహమ్మదీయులు నవాబులు గారు పిలిచినప్పుడు నీళ్ళతో దీపాలను వెలిగించడం, అలాగే రకరకాల మాంసము అంటే కుక్క అంటే ఇట్లా ఆవులది కానీ మేకలది కోళ్ళది అన్ని రకాల మాంసాలని కలిపి గురుగారి దగ్గరికి తీసుకొస్తే ఇది ప్రసాదంగా పంచండి అన్నప్పుడు ఆ యొక్క కమండలంలో నుంచి నీళ్ళని చల్లి చక్కగా మరి ఆ ప్రసాదాన్ని ఆ యొక్క మాంసాన్ని పండ్లుగా మార్చి ప్రసాదంగా మార్చి మరి భక్తులందరికీ పంచడం జరిగింది. అలాగే ఒక బ్రాహ్మణునికి గత్తర రోగం వస్తుంది. అంటే తీర్థయాత్రలకు వెళ్తూ వెళ్తూ అతనికి ఒక గత్తర రోగం వస్తుంది. చెట్టు కింద భార్యాభర్తలు వేధిస్తూ ఉంటారు. అప్పుడు తన కర్మని చూసి ఈ కర్మ సమాప్తమైంది అని చెప్పి అక్కడ కూడా ఆ గత్తర రోగాన్ని తొలగించడం జరుగుతుంది. అలాగే అక్కడ మనకి ఆవులని కాపలా కాస్తున్నప్పుడు కూడా మరి ఆ అబ్బాయికి కూడా గుడ్డివాడు ఉన్నప్పుడు మరి అతనికి కూడా గత జన్మలో ఇతని భార్య యొక్క కళ్ళల్లో ఏమో అతని భార్య యొక్క కళ్ళని పొడిచిండో ఏదో చెప్తూ ఉంటాడు వీరబ్రహ్మం గారు. అక్కడ దానివల్లనే ఇతడు గుడ్డివాడుగా పుట్టడం జరిగింది. కాకపోతే ఈయన చేసిన కాస్త పుణ్యం వల్ల నీ కడుపున పుట్టడం జరిగింది కాబట్టి ఇతని కర్మ తీరిపోయింది అని చెప్పి అతనికి అప్పుడు చక్కగా కళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక చోట కూడా వీరబ్రహ్మం గారు మొత్తం జ్ఞానబోధ తిరుగుతూ చేస్తూ ఉన్న టైంలో ఒకసారి దాహం వేస్తూ ఉంటుంది. దాహం వేస్తుంది అని చెప్పి కమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడుగుతాడు. నీళ్ళు అడుగుతూ ఉంటే ఆయన కోపగించుకున్నప్పుడు నీళ్ళు లేవు ఏం లేవు, ఈ మరుగుతున్న లోహం దాగు అని చెప్పి ఇచ్చేస్తాడు. అది మరుగుతూ ఉంటుంది అక్కడ, ఆ లోహం దాగు అని చెప్పి ఇచ్చేస్తాడు. చూడండి, ఆ లోహం కూడా తాగి చూపిస్తాడు మరి వీరబ్రహ్మం గారు. అప్పుడు ఇంకా చక్కగా ఆయన గురించి ఇంత ఈ మామూలు మనిషి దీన్ని ముట్టుకోలేడు, మరి అటువంటిది లోహాన్ని తాగిందంటే ఆ మహావిష్ణువుతో తప్ప ఇంకెవరితోనవుతుంది అని చెప్పి అప్పుడు వీరబ్రహ్మం గారి గురించి ఇంకా అద్భుతంగా లోకానికి చాటడం జరిగింది. లోహాన్ని తాగేసిండండి ఆయన నీళ్ళకు బదులు. అలా ఆ లోహాన్ని తన లోపల నీళ్లుగా మార్చుకున్నాడు ఆయన. అంత శక్తి. మరి ఈ శక్తులన్నీ ఆయనకి మాయ అంటకుండా ఈ శక్తులన్నీ తను నిరంతరం లోకంలో అందరికీ శక్తులతో ఉంటూ జ్ఞానాన్ని అందించడానికి మాయ అంటకుండా ఈ మాయాలోకంలో ఉండి మరి చేయగలిగిండు అంటే తనతో పాటు ఎందరో దేవుళ్ళు మరి భూమి మీదకి రావడం జరిగింది. యమధర్మరాజు కానీ, సూర్యభగవానుడు కానీ, అలాగే ఇంద్రుడు కానీ, బ్రహ్మ, శివుడు, వీళ్ళందరూ కూడా చక్కగా విష్ణుమూర్తితో వచ్చి దేవతలందరూ కూడా వచ్చి మరి తనకి హెల్ప్ చేయడం జరిగింది. ఇదండి మరి ఈరోజు టైం ఎంత ఉందో చూద్దాం. మరి ఈరోజు తెలుసుకున్న జ్ఞానం ఇది. ఇంకా చాలా ఉంటుంది. ఆయన యొక్క జ్ఞానం అనేది అమోఘం. ఎంత తెలుసుకున్నా ఇంకా 15 రోజులు కానీ ఇంక20 రోజులు కానీ ఎంత తెలుసుకున్నా అంత ఉంటుంది. కాబట్టి మరి మనం తెలుసుకున్న సత్యాన్ని మనం ముఖ్యంగా దేవాలయంలో ఉండే విగ్రహానికి నమస్కారం చేసుకోవాలి, కానీ చేసుకోవద్దని కాదు, మళ్ళీ తప్పుగా భావించద్దు. నమస్కారం చేసుకోవాలి, కానీ ఆ విగ్రహాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి, స్ఫూర్తిని పొందాలి. ఈ రూపంలో ఉన్న ఈ రూపంలో అంటే దేవుడు స్వయంగా ఈ రూపంలో భూమి మీదకి వచ్చి ఈ జ్ఞానాన్ని బోధించాడు కాబట్టి మనము అలా ఉండాలి అన్న సత్యాన్ని తెలియజేసుకోవడం కోసం, గుర్తు చేసుకోవడం కోసం ఆ విగ్రహాలను పెట్టుకోవడం జరిగింది. విగ్రహాలని మనం అసహించుకోవట్లేదు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. విగ్రహాలని అసహించుకోవడం లేదు, విగ్రహాలని వద్దనట్లేదు. అక్కడ పూజ చేసి ఆగిపోవద్దు అని చెప్తున్నాం. రాతి విగ్రహాలను పట్టుకొని మనం ఏం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, కానీ ఆయన ఏం అడిగిండో అది ఇవ్వట్లేదు. కొబ్బరికాయ ఇస్తున్నాం, వాడిపోయే పువ్వులను ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, అసలు ఆయన ఏం అడిగిండు అది మనం చూసుకోవట్లేదు. అందుకనే ఆ విగ్రహం కనబడగానే మనం దండం పెట్టచ్చు. ఆయన యొక్క ఆదర్శ భావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గుర్తు చేసుకొని మనం ఆచరించడానికి ఆ విగ్రహాన్ని మనము హృదయంలో ఉంచుకొని ప్రతిరోజు ఆదర్శంగా జీవించాలి. మరి అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా
మనం తప్పుగా మాట్లాడడం అనేది ఉండదు, కానీ తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి విగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి. విగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి, కానీ ఆదర్శం కొరకు మాత్రమే. కానీ ఆత్మ మాత్రమే ఆరాధించాలి. ఆత్మనే సత్యం కాబట్టి విగ్రహం సత్యం కాదు. విగ్రహం సత్యం కాదని ఎందుకు అంటున్నామంటే ఈరోజు ఉన్న విగ్రహము ఎప్పటికీ ఉండదు. ఎప్పుడో మన కలియుగంలో ఉన్న ఆత్మ త్రేతాయుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉన్న ఆత్మ ద్వాపరయుగంలో ఉంది, ద్వాపరయుగంలో ఉన్న ఆత్మ కలియుగంలో ఉంది. మరి త్రేతాయుగంలో సత్యయుగంలో ఉన్న విగ్రహాలన్నీ ఉన్నాయా అండి? శిథిలమైపోలేవా? శిథిలమైపోయేది ఏది కూడా సత్యం కాదు, అసత్యము. అంటే నాశనం అవుతుంది ఏదైనా కూడా అసత్యము. కాకపోతే వారి రూపంలో మనకి భూమి మీదకి వచ్చి జ్ఞానాన్ని బోధించిండ్రు కాబట్టి వారి విగ్రహాలను మనం ప్రతి చోట ప్రతిష్టాపన చేసుకోవాలి, వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఖచ్చితంగా ఉండాలి విగ్రహాలు. ఇదండి. మరి చెక్క భజనలు చేసుకుంటూ సరిపోదు, మనం చక్కగా ఆ టైంని సద్వినియోగం చేసుకొని మనం చక్కగా ధ్యానం చేసుకోవాలి. అందుకనే మనము ధ్యానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, స్వాధ్యాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, సజ్జన సాంగత్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. కనీసం రోజుకు ఎవరైనా సరే ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను, కానీ స్వాధ్యాయం మాత్రం చేయట్లేదు. సజ్జన సాంగత్యం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాం, కానీ స్వాధ్యాయం కూడా చేయట్లేదు. స్వాధ్యాయం కూడా ఒక బుక్ పట్టుకొని రోజుకు ఒక 1 అవర్, రోజుకు ఒక ½ అవర్, 2 పేజీలు చదివినా కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి చక్కగా మనం చదువుకోవాలి. ఈ 3 పనులు ఖచ్చితంగా చేసుకోవాలి. మనం మర్చిపోకుండా అన్ని విషయాలని మనం ఏవైతే ప్రతి క్షణము రోజు క్లాసులలో తెలుసుకుంటున్నామో రికార్డ్ చేసుకొని చక్కగా మనం నోట్ చేసుకొని ఈ విషయాలన్నింటినీ మనం మళ్ళీ ఒక డైరీలో రాసుకొని ప్రతి క్షణము మనం ఎక్కడైతే తొందరపడుతున్నామో ఇవన్నీ తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మరి ఇంకొక 10 నిమిషాలు టైం ఉన్నది మన జూమ్ క్లోజ్ అవ్వడానికి. మీరెవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఉన్నాయా డౌట్స్? గురించి నువ్వు ఇప్పుడు వీరబ్రహ్మం గారి భార్య అంటే ఆమెకు ఇట్లా చెప్పిండు అని చెప్పక ముందు స్త్రీ అంటే అని చెప్పిన చూడు, అది ఒక 3-4 నిమిషాలు కట్ అయింది మరి ఫోన్. ఏం లేదు, కూతురు గురించి చెప్తాడు. అంటే తను అవతారము చాలించిన తర్వాత ఏం చేస్తాడంటే స్త్రీకి ప్రాముఖ్యత ఇస్తాడు స్వాముల వారు. అంటే వీరబ్రహ్మం గారు ఏం చేశాడంటే స్త్రీకి ప్రాముఖ్యత ఏమని చెప్తాడంటే, నేను ఈ అవతారాన్ని చాలిస్తున్నాను కాబట్టి మరి అందరికీ అన్నీ ఇస్తాడు, కూతురికి ఏమి ఇవ్వడు. అప్పుడు కూతురికి స్త్రీకి ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటంటే అందరూ వారసులని పురుషులకే ప్రాముఖ్యత ఇస్తారు. కాబట్టి స్త్రీ అనేది కూడా, స్త్రీ లేకుంటే అసలు ప్రకృతి లేకుంటే అసలు స్త్రీ లేకుంటే జననం అనేది లేదు. కాబట్టి స్త్రీ కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి నేను శరీరాన్ని చాలించిన తర్వాత ఈ మఠం ఏదైతే ఉందో ఇక్కడ నీ వారసత్వులే, అంటే కూతురు యొక్క కొడుకు వాళ్ళ పిల్లలు కాకుండా కూతురు యొక్క పిల్లలు మాత్రమే వారి పిల్లలు వారసత్వంగా ఈ మఠంలో మఠాధిపతులు కావాలి అని చెప్పి తన కూతురికి వరాన్ని ఇస్తాడన్నట్టు. ఓకేనా? ఇదేనా అమ్మా? శ్రీ వీరనారాయణమ్మ, కూతురు పేరు శ్రీ వీరనారాయణమ్మ అని చక్కగా పిలిచి తనకి ఆ యొక్క వరాన్ని ఇస్తాడు. నీ సంతానమే ఇక్కడ ఈ మఠంలో వాళ్ళు మాత్రమే ఇక్కడ అవుతారు. తర్వాత వాళ్ళందరూ అన్నలందరూ కూడా అంటే వీరబ్రహ్మం గారి పుత్రులందరూ కూడా ఆ మఠాన్ని వదిలి ప్రతి చోట జనాల దగ్గరికి వెళ్ళి తిరిగి చెప్పాలి. కాబట్టి మీరందరు ఇక్కడ ఉండకుండా
వెళ్ళి చెప్పాను.